వెల్కమ్ టు కలగూరగంప. అన్ని తిక్క పనులు చేస్తున్నా కానీ సీరియస్గా సిన్సియర్ పనులే. యాక్చువల్గా మనకు లాస్ట్ ఇయర్ ఒక 1-2 months మనము చిట్టి వడియాలు అనేసి భీమవరం నుంచి సప్లై జరిగింది. బట్ సడన్గా ఆపేశారు. ఎంత మందితో ట్రై చేసినా కూడా మనకు రాలేదు, అవి స్టాక్ దొరకలేదు అండ్ సప్లై చైన్ అంతా కట్ అయిపోయింది అనమాట. బట్ కస్టమర్స్ ఏంటంటే కావాలి, బాగుంటాయి, ఎస్పెషల్గా మన స్టేట్స్లో కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్ అండ్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళ నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంది అనమాట. సో మాకు కావాలి, అది ఎందుకు రావట్లేదు, కర్రీ వండుకుంటాము, మాకు పెట్టేటోళ్ళు లేరు, లేదంటే ఊర్లో తిన్నాము, ఇంకా టేస్ట్ అట్లనే ఉంది నోట్లో, సప్లై చేయొచ్చు కదా అని. సో ఇవన్నీ ఏంటి అనేసి అయినా సరే 1 year అయిపోయింది మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అని. చాలా ఐటమ్స్ ఉన్నాయి అట్లాంటివి. బట్ ఇది ఒక ఐటము మా వాళ్ళకు ఒకరిద్దరికి తెలిసినాయి అనమాట, వస్తుంది మాకు మేడం అంటే సరే ట్రై చేయండి అనేసి ట్రయల్ కింద ట్రై చేస్తున్నాము. బట్ సఫిషియెంట్గా మన దగ్గర కూడా ఉండదు, పెడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం అంతే, ఓకేనా. కానీ ఆడుకున్నట్టు సరదాగా బాగుంది అబ్బాయి, ఇవేదో ముగ్గులు పెట్టి ముగ్గులు కలపకుండా వదిలేసినట్టు అనమాట అట్లా. అండ్ అయితే నేను మామూలుగా వీటిని ఫస్ట్ మనకు భీమవరం నుంచి సప్లై అయినప్పుడు జస్ట్ ఫ్రై చేసుకొని, అంటే వడియాలంటే ఇప్పుడు చిట్టి వడియాలంటే ఏం చేస్తారు, వడియాలు అప్పడాలని నూనెలు దేవుకొని తింటాం అంతే కదా. సో అట్లా తినొచ్చేమనుకున్నా, బట్ దానికంటే ఇంపార్టెంట్ దీంతో కర్రీ చేస్తారంట. సో మా వాళ్ళు కూడా ఏం చేశారంటే కర్రీ కూడా చేసి చూపించారు నాకు. అరే భలే ఉంది అనిపించింది. అంటే అది ఎట్లా అనిపించింది అంటే కొంచెం మీల్ మేకరు, కొంచెము ఉల్లిపాయలు ఎక్కువ వేసిండ్రు, ఇవి వేసిండ్రు లైట్గా. ఇంకా పెట్టనికే స్టార్ట్ చేసినప్పుడు చూడాలి వీళ్ళు ఎక్స్పెరిమెంట్లు. ఫస్ట్ చేతిలో తీసుకొని పెట్టి గింత దూరం 1 గంట అయినా కాలేదు. ఇట్లా రాలేదని చెప్పేసి ఇంకా చూసేసి నేనే కవర్లు తీసుకొని, ఈ క్లిప్స్ మన దగ్గర అంటే ఏదన్నా జనరల్గా మిగిలినప్పుడు కవర్లకు పెట్టాలని అట్లా ఎప్పుడో ఒకసారి ఉన్నట్టున్నాం ఆన్లైన్లో, అవి ఉన్నాయన్నమాట. సో మన దగ్గర ఉన్న ఈ మంచి ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న కవర్లల్లో వేపించి ఈ పెట్టేసి సేమ్ మన హెన్నా కోన్ల లాగానే, ఆ హెన్నా కోన్లు చేస్తే ఏమవుతుందంటే ఇట్లా చిన్నగా ఉంటుంది కాబట్టి నింపినప్పుడు ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, సెకండ్ టైం నింపనికే ప్రాబ్లం అయింది. అది కూడా ట్రై చేసినాము. బట్ ఇది కవర్లలో ఫుల్ ఓపెన్ చేసేసి పెట్టేసి క్లిప్ పెట్టుకొని చేస్తే సూపర్ ఉందన్నమాట. సో ఆ ప్రాసెస్ కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మినప్పప్పు తీసుకుంటున్నారు. దీన్ని మినప్పప్పు అండ్ పెసరపప్పుతో కూడా చేస్తారంట, ట్రై చేద్దాం అవి కూడా. బట్ ప్రస్తుతానికి మినప్పప్పు తీసుకొని నీట్గా కడిగేసి ఓవర్ నైట్ దాన్ని నానబెడుతున్నారు. నానబెట్టేసి మార్నింగ్ దాన్ని మళ్ళీ ఒకసారి కడిగి, మన దగ్గర పేస్ట్ చేసే మిషన్ ఉందన్నమాట ప్రాపర్గా, మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకొచ్చినాము. లేకపోతే వీళ్ళు నా ఎన్ని మిక్సీ జార్లు వాళ్ళ ఇరగొడుతుండ్రు ఈ పాటికి. కానీ సో దీంట్లో వేసేసి మంచిగా 2 times వేస్తున్నారు. ఫస్ట్ టైం రావట్లేదు కదా, కొంచెం ఫస్ట్ టైం ఏమో పలుకు వస్తుంది, సెకండ్ టైం మంచిగా స్మూత్గా వస్తుంది. సో దాంట్లో చేసేసి మంచిగా కూర్చొని పౌచెస్ నింపుకొని ఒకసారి కూర్చుంటారు. ఆడుకుంటున్నారు. సో పని చేస్తున్నామని చెప్తారు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఇదన్నమాట దీని ప్రాసెస్ అంతా. కవర్లు ఏం కాదు, మనం ముట్టుకుంటే సురసుర అవుతుంది. ఎందుకు వచ్చిన వెళ్ళి కుట్టియే బాగున్నాయి. నూనెలో ఎంచుకొని తినేయాలి మంచిగా కూర. పేపర్ లాగేసిందా? ఇటు
అయిపోయింది. తిమ్మారెడ్డి మనం పెట్టేద్దాం. ఇట్లా పట్టుకో. మధ్య మధ్యలో పెద్ద పెడుతున్నాడు పెట్టేసి. ఇది ఎట్లా పట్టుకోవాలా? కాళ్ళ కింద మేడం, కింద పైన కృషిది. ఇవి నిన్నటివి. చిట్టోడియాలు ఏందో కానీ కూర వండితే మాత్రం భలే కమ్మగా ఉందబ్బా, సూపర్ ఉంది టేస్ట్. హెల్దీ కూడానంట. అయితే దీంట్లో పెసరపప్పుతోనూ కూడా పెడతారంట. బట్ మనకు భీమవరం నుంచి వచ్చినాయి మినపప్పుతోనే కాబట్టి ట్రై చేసినాము. అంటే ఇవన్నీ ఏవి కూడా మనకు ఒక మూలకు కూడా సరిపోవు, కానీ ఫర్దర్గా చేయబోయే అంటే ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో ఇలాంటివన్నీ యూనిక్ ఐటమ్స్ మన దగ్గర ఉండాలన్న థాటు. సో దానికి ట్రయల్ అనమాట ఇదంతా కూడా. అంటే ఎంత వేస్తే ఎన్ని వస్తున్నాయి, ఎట్లా చేయాలా, ఒకరికి అప్పచెప్పినప్పుడు ఎన్ని కిలోలు వస్తే దాంట్లో ఏం కలపాలా, ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవన్నీ చేసుకోవడానికి ట్రయల్ అనమాట. ఓకేనా? ఇట్లా గవ్వల్లాగా ఉన్నాయి కదా. సో తీసినాక ఎట్లనే చూపిస్తా. ఇదిగోండి ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఇది భీమవరం చిట్టి వడియాలు. తెలంగాణలో చేసేస్తున్నాం, హైదరాబాద్లో పెట్టేస్తున్నాం. సో ఏమన్నా కానీ భలే ఫిజికల్ వర్క్ దీనికి. సుండికే సరదాగా ఉంది, కానీ అంటే మెటీరియల్ కాస్ట్ కంటే కూడా మనకు లేబర్ కాస్ట్ ఎక్కువ. సో బట్ మనకు అసలు తెలియదు కదా ఇటువైపు. బాగుంది సరదాగా. ఇది ఫైనల్ ప్రొడక్ట్ అనమాట. దాని తర్వాత ప్యాకింగ్ అయిపోతుంది అంతే. ఎన్ని రోజులు ఉంటాయి తెలియదు అది. మనకి ఇంకొక 1 వీక్ 10 డేస్ ఊరికే పెడతాము. ఎందుకంటే ఈసారి అంతా కూడా ట్రయల్ బేసే కాబట్టి జస్ట్ శాంపుల్స్ అనుకోండి ఈ సంవత్సరం. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఏమవుతుంది, ఇక్కడ ఎట్లా పెట్టిస్తాము, ఎంతెంత క్వాంటిటీస్ పెట్టిస్తాము, అప్పుడు చూసుకుందాం. ఓకేనా? సో భీమవరం చిట్టి వడియాలను సగర్వంగా ప్రౌడ్లీ ప్రజెంట్స్ ఫ్రమ్ కలగూరగంప ఓన్ ప్రొడక్షన్స్ అంటే అది కాదు, కలగూరగంప మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో దానికి ఒక పేరు పెట్టినాము, విధాత్రి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో జస్ట్ పేరు మాత్రం పెట్టినాము. దాని కింద ఇంకా ఏం పెద్దగా ఏం లేదు. బట్ ఫర్దర్గా రాబోతాయి చాలా ప్రొడక్ట్స్. అంటే సెల్ఫ్ రిలయంట్ అంటారా, ఏమంటారు దాని మీద, అంటే కొన్ని ప్రొడక్ట్స్ను వేరే వాళ్ళ మీద సప్లై చైన్ మీద డిపెండ్ కాకుండా, అది ఎక్కడ కట్ కాకుండా మనమే తయారు చేసుకోవడానికి చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాల్లో ఎక్స్పెరిమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో రా మెటీరియల్ ఎంత పడుతుంది, దాని కాస్ట్ ఎంత పడుతుంది, దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం, అది పక్క కొలతలతో, అంటే ఎవరి చేతికి ఇచ్చినా కూడా సేమ్ టేస్ట్ రావాలా, సేమ్ రావాలన్నమాట, క్వాంటిటీ కరెక్ట్గా రావాలనేసి చాలా అంటే టాప్ 20 ప్రొడక్ట్స్ మనము మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళాలని ఆశ. బట్ అది ఎంతవరకు పాసిబుల్, మనకు ప్లేస్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ఎట్లా చేస్తాం అనేది తెలియదు. ఓకేనా? అప్పటి వరకు ఇట్లా సరదాగా చూపించుకుంటూ పోతా. జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అండ్ బ్లెస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బై.